విజయనగరంలో జరిగిన బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం. కార్తీక వన మహోత్సవ విశేష జనసంద్రం మధ్యలో రామచంద్రన్న ఊరేగింపు. నేను చేస్తున్నది రాజకీయం కాదు, ఆనాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినదే చేస్తున్నా. రామచంద్ర యాదవ్. కృష్ణం వందే జగద్గురం. ఎంతో ఘన చరిత్ర కలిగిన విజయనగరం గడ్డపైన ఈరోజు జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న యాదవ వన మహోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు, పితృ సమానులు శ్రీ మన్యాల కృష్ణ గారికి, అదేవిధంగా శేఖర్ గారికి, డాక్టర్ బాలాజీ గారికి, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులకు, ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఉత్తర భారతదేశం నుండి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ రోజు ఇక్కడ పాల్గొన్న నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, నా కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్తీక వన మహోత్సవ సందర్భంగా పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే కార్తీక దామోదరుడి పూజ, ఆ ఫలితం అందరికీ ఉండాలని, ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు, ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మనందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, శుభాలు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడము, మీ అందరినీ కలవడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే ఇలాంటి సామాజిక చైతన్యం కలిగిన కార్యక్రమాలు కావచ్చు, కృష్ణాష్టమి లాంటి వేడుకలు కావచ్చు, కార్తీక వనభోజన కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడో ఒక 4-5 ప్రాంతాల్లో తప్ప మరో రకంగా జరిగే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ రోజు మన వర్గాల్లో చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది, ఐకమత్యం వచ్చిందని చెప్పడానికి ఉదాహరణే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు కావచ్చు, అదేవిధంగా కార్తీక వన మహోత్సవ కార్యక్రమాలు కావచ్చు ఏర్పాటు చేసి అందులో పార్టీలకు, వర్గాలకు అన్నిటికీ అతీతంగా మనమందరం కూడా ఒక్కటే అనే ఐకమత్యాన్ని చాటడానికి ఇలాంటి పెద్దలు ఎంతో మంది కృషి చేస్తూ ఆ దిశగా ముందుకెళ్లే కార్యక్రమం జరగడము చాలా ఆనందంగా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రోజు విజయనగరం జిల్లా యాదవ సమాజానికి పెద్ద దిక్కుగా ఉంటూ, యాదవ సమాజానికే కాకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పెంపకందారులు ఎక్కువగా ఉన్న